సార్ ఇప్పుడు తండే సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు, సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు వేరే తోటి. నెక్స్ట్ లెనిన్తో కూడా, అంటే ఇది నాగ్ నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. నాగ్ నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. తండేలతో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామ సూపర్. అయితే సార్ ఇప్పుడు రష్మిక సాంగ్ ఒకటి తీసారు, ఇందులో చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది, అది పిప్పి పిప్పి డిమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్ లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్ తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్ గా రాయనండి. అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు జరగదు. ఒక్క సీను ఒక డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు. అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దామని. అవును 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 అదే అదే లేదు అదే 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 శేఖర్ గారు, సెకండ్ హాఫ్ లో మిడ్ వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్ లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్ లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదు లేదండి. అంటే బేసిక్గా అతను అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను రియాక్టివ్ మనిషి. అంటే సడన్ గా అని నాకు అన్ని కావాలి, చెన్నయ్య మీ ఇంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మామూలు బతకనివ్వడేమో అన్నది అతని. సునీల్ సార్,